ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రవోక్ IT సొల్యూషన్స్ రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే AI గురించి ఉన్న డౌట్స్ కానీ జాబ్ లేఅవుట్స్ గురించి కానీ మనం మాట్లాడుకున్నాం సార్. మరి అయినా సరే మీరు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి మేడం, అట్లా ఏమి ఉండదని చెప్తున్నారు. అయినా సరే కొంతమంది జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి టెన్షన్ అయితే ఉంటుంది. వస్తుందా రాదా, ఇంత కష్టపడి చదువుకున్నాను, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ వాళ్ళకి చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా. అంత కష్టపడి అక్కడికి వచ్చి చదివారు అంటే ఏదో జాబ్ చేయాలనే కదా. మరి అలాంటి వాళ్ళకి ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంది మామూలుగా అమీర్పేట అంటారు. అమీర్పేట IT కోర్సెస్కి బాగా హబ్. సో ఏ టెక్నాలజీ అసలు కంపెనీలో తయారవగానే ఒకటి అమీర్పేటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని. సో ఇప్పుడు ఏంటంటే అందరూ అమీర్పేటకు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. అందులో దాదాపుగా 50% పీపుల్ నేర్చుకుంటున్నామనే అంటారు, కంప్లీట్గా నేర్చుకోరు. అమీర్పేటలో హాస్టల్స్కి డబ్బులు కడతారు, కట్టి నేనేదో కోర్స్కి వెళ్తున్నాను సార్, ఇంత నాన్న మా అమ్మ సో ఇంత డబ్బులు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. 1 గంట సేపు క్లాస్ వింటారు, హాస్టల్కి వెళ్ళేసి ఆరామ్సే వాళ్ళ పనులు వచ్చేసుకుంటూ ఉంటారు. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ మీరు ఫీల్ అవ్వండి, అబ్బా ఫీల్ అవ్వండి. సో నేను ఒకటి చెప్తాను. ఒక ఊర్లో ఒక రాకెట్, ఒక ఏరోప్లేన్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఒకరోజు ఎగరాలనుకున్నారు. సరే ఎగురుదామని పొద్దున్నే ఎవరింట్లో వాళ్ళు భోజనం చేసి వచ్చి ఎగిరారు. రాకెట్ ఏమో పైకి వెళ్తుంది, విమానం ఏమో సైడ్కి వెళ్ళిపోతుంది. విమానం ఫోన్ చేసింది రాకెట్కి, అరే ఏంట్రా ఇద్దరం కలిసి పైకి ఎగురుదాం అనుకున్నావు, నువ్వు పైకి వెళ్తున్నావు, నేనేంట్రా ఇట్లా వెళ్తున్నాను అని అంటుంది. అయితే రాకెట్ అంటుంది, నా కింద మంట ఉంది, నేను పైకే వెళ్ళాలి. ఓకే, నీ కిందకి రావడానికి కుదరదు. అలా ఎంతమంది మంట ఫీల్ అవుతున్నారు? జాబ్ కోసం వస్తున్నాం, కోర్స్ కడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, నేర్చుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నాం. అసలు మీలో ఎంతమంది మంటగా ఫీల్ అవుతున్నారు అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, సో మీలో ఎంతమంది కాన్సన్ట్రేటెడ్గా నేర్చుకొని, సరే ట్రైనర్ చెప్పింది కొంత అయితే ఇంకొంత ఎక్కువ నేర్చుకొని జాబ్ సీకింగ్ చేద్దామనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది? అంటే నేనేమంటానంటే మీ ప్రెషర్ మీరు ఫీల్ అవ్వాలండి. మీ పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు కానీ మీరు ఫీల్ అవ్వట్లేదని నా ఒపీనియన్. అవును, చాలా మంది చూస్తే మీరు అన్నట్టుగా అమీర్పేటలో అసలు తిరుగుతానే ఉంటారు, కోచింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఎంతమందికి అసలు జాబ్ వస్తుంది అంటే అందులో అసలు ఏమైనా ఉందంటారా? ఛాన్స్ ఉందా వెళ్ళే వాళ్ళకి? ఖచ్చితంగా కోర్స్ తీసుకొని ఇన్స్టిట్యూట్ని నమ్మి ఉంటే, ఖచ్చితంగా ఉంటే కన్సిస్టెన్సీ అంటారు. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఎప్పుడూ కూడా ఎవ్రీ డాగ్ యాజ్ ఏ డే అంటాం. ఎందుకండి ఎవ్రీ హ్యూమన్ యాజ్ ఏ డే అని ఎందుకన్నాం? మీరు చెప్పండి. ఎవ్రీ లైన్ యాజ్ ఏ డే అని ఎందుకన్నాం? ఎవ్రీ క్యాట్ యాజ్ ఏ డే అని ఎందుకన్నాం? ఎందుకు మీరు చెప్పండి, మీకు తెలుసా? తెలియదు అనుకుంటా. ఎందుకంటాం? బేసిక్గా ఒక స్టోరీ ఉందండి. ఈ డాగ్స్కి బేసిక్గా ఎందుకంటాం, మీరు దీన్ని రిలేటెడ్ కాదనుకోకండి. ఎందుకంటారంటే ఈ డాగ్స్కి లవ్ చేసుకోవడానికి అంటే ప్రేమించుకోవడానికి ఒక పదం ఉంది, ఒక పర్టికులర్ టైం ఉంది. ఏంటంటే చిత్తకార్తి అంటారు తెలుగులో. చిత్తకార్తి అనే సీజన్లో ఈ డాగ్స్ అన్నీ కూడా ప్రేమించుకుంటాయి ఒకరినొకరు. అయితే ఒక లేడీ డాగ్కి ఒక 10 లేడీస్ జెంట్స్ డాగ్స్ వెళ్ళి ప్రేమించడానికి ట్రై చేస్తారు. ఈ ఎంటైర్ పీరియడ్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు టైం ఇస్తుంది ప్రేమించడానికి. సో ఇక్కడ నాకు 8th డాగ్ వచ్చేసి నాకు కుదరదు అని వెళ్ళిపోయేది అనుకోండి, పర్లేదు, 9th దానికి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఎందుకు అన్నారంటే ఆ పీరియడ్లో ఎవరికైతే ఓపిక లేకుండా వెళ్ళిపోతారో వాళ్ళకి ఛాన్స్ ఉండదు, స్కిప్ చేసి నెక్స్ట్ వాడికి ఇస్తాడు దేవుడు అవకాశం, లేదా డాగ్. అందుకనే డాగ్స్కి ఒక్కదానికి ఆ సిచ్యువేషన్ ఉంది. అందుకని అందరూ కూడా ఎవ్రీ డాగ్ యాజ్ ఏ డే అంటారు. నాకు కూడా ఒక డే వస్తుంది. నీకు ఎప్పుడు వస్తుంది? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక 1 రోజులు కోర్స్ అయితే 10 రోజులు వస్తాడు కోర్స్కి, లేదా 20 రోజులు వస్తాడు. సరే 1 రోజులే వచ్చాడే అనుకోండి, జాబ్ రాదండి. ఇంకొక నెల వెయిట్ చేయి, 1 రోజులు కాదు, ఇంకొక 6 months వెయిట్ చేయి. నా ఇన్స్టిట్యూట్స్లో, మా అమీర్పేట ఇన్స్టిట్యూట్స్లో
మీరు అమీర్పేట ఇన్స్టిట్యూట్ నమ్ముకొని అక్కడే ఉండి ట్రైనర్ చెప్పిన మాట విని లేకపోతే ఇన్స్టిట్యూట్ ఓనర్స్ చెప్పిన మాట వింటే ఖచ్చితంగా జాబ్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అవుట్ ఆఫ్ 100% 70 to 80% పీపుల్ నేను చూపిస్తాను. ఏదో కోర్సు జాయిన్ అయ్యాము, ఏదో అయిపోయింది, 2 నెలలు వెళ్ళాం, 3 నెలలు వెళ్ళాం, నాకు డే రాలేదు అని చెప్పి కన్సిస్టెన్సీ లేకపోతే ఆటోమేటిక్గా ఆ 7th డాగ్ ఎలా స్కిప్ అయిందో మీకు కూడా స్కిప్ అయింది. ఇంకొకటికి వచ్చింది మీ ఆపర్చునిటీ, అంతకు మించి ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కొన్ని రోజుల పాటు వెయిట్ చేయండి, అప్డేట్ అవ్వండి. ఇవాళ రాలేదు జాబ్, ఇంకొంచెం అప్డేట్ అవ్వండి, వస్తుంది జాబ్. ఎందుకు రాదు? వచ్చిన వాళ్ళంతా చేసుకోవట్లేదా? మీకు ఒక్కరికైనా రాంది? ఎంతమంది ప్లేస్ అయ్యారు లాస్ట్ 2 yearsలో? కరోనాలో అయితే హైయెస్ట్ ప్లేస్మెంట్ మన ఇండియాస్ నుంచే ఉంది. మరి మీకు ఎందుకు రాలా? ఎందుకంటే మీ డే రాలేదు, మీరు వెయిట్ చెయ్యట్లా, అంతే. నేను వెయిట్ చేయమని చెప్తున్నాను. కొంతమంది చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అవుతారు, అక్కడ కోచింగ్ అయిపోయింది, రాలేదు, వాళ్ళకి ఇంకా అంటే నాకు ఇది రాదు, నేను ఇంకొక దాంట్లో జాయిన్ అవ్వాలన్నమాట, నాకు ఇది రావట్లేదు అని ఇంకొక దగ్గర జాయిన్ అవుతారు. మళ్ళీ అంటే వాళ్ళకి ఒక అవగాహన కూడా లేదు, ఏది పడితే అది జాయిన్ అయిపోవడం, మళ్ళీ అయిపోవడం. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పింది 100% రైట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే ప్రతి ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడ సర్వీస్ చేయడానికి ఏం పెట్టలేదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు. వాడి దగ్గర ఏదైతే కోర్సు ఉంటుందో అది మీ మీద చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేకపోతే మీరు కూడా మీ బ్రదర్ ఏదో చెప్పాడనో, మీ అంకుల్ ఏదో చెప్పాడనో అదే నేర్చుకోవడానికి వస్తారు. సరే, నేర్చుకోవడానికి వచ్చారు, నమ్మాలి కదా దాన్ని. నమ్మకుండా సరే ఇది కాదు, మళ్ళీ ఇంకొకటి, ఇది కాదు ఇంకొకటి. సరే, కొంతమంది అంటారు నేను బాగానే ట్రై చేశాను, జాబ్ రావట్లేదు, నాకు ఎప్పుడు వచ్చింది డే, నువ్వు కన్సిస్టెన్సీ అంటున్నావు, 1 year నుంచి ఉన్నాను, బాగానే కష్టపడుతున్నాను, ప్రతిరోజు వెళ్తున్నాను అంటే మాకు ఐటీలోకి రా, మాకు నీకు అది సెట్ అవ్వదేమో. దీనికి కూడా ఒక స్టోరీ చెప్పగలను నేను. సింపుల్ లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైన్ ఫారెస్ట్, కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు. ఎందుకు కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్? అది ఎందుకు? ఏనుగు వస్తే, ఎలిఫెంట్ వస్తే వెళ్ళిపోతుంది కదా అది. లేదు, భయంకరమైన ఒక జంతువు వచ్చి లేకపోతే హ్యూమన్ గట్టిగా తిరగబడితే, ఒక తెలుగు సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, తిరగబడితే పరిగెడుతుంది కదా. సరే, మరి ఎందుకు కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటారు? ఎందుకు అంటారంటే అది ఎంచుకున్న స్టైల్ని బట్టి అంటారు. బేసిక్గా మనం చూసే లైన్స్ అన్నీ కూడా ఫిమేల్ లైన్స్. మనకి మెయిల్ లైన్ అంత కనపడదు. మెయిల్ లైన్ ఎప్పుడు పండుకొని తినేసి పండుకుంటూ ఉంటుంది. ఈ మెయిల్ లైన్ చుట్టూ ఒక 3-4 ఫిమేల్ లైన్స్ ఉంటాయి. ఇవి వేటకెళ్ళేసి ఆ వేటక ఫుడ్ ఏదైతే ఉందో తీసుకొచ్చి ఆ మెయిల్ లైన్కి పెడుతుంది. ఆ మెయిల్ లైన్ తినేసి మళ్ళీ పండుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిమేల్ లైన్ ఒక 5 మెంబర్స్లో ఒక 2 వెళ్ళాయి వేటకి, ఇవి చేయలేకపోయాయి, తర్వాత ఇంకొక 2 వెళ్తాయి, తర్వాత ఇంకొకటి వెళ్తాయి. ఇవి కూడా చెయ్యకపోతే అప్పుడు మెయిల్ లైన్ వచ్చి ఇట్లా పెట్టి ఇట్లా కొట్టి లాక్కొచ్చేస్తుంది ఫుడ్, అందరు కలిసి భోజనం చేస్తారు. ఈ స్టైల్ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మన బాహుబలిలో ప్రభాసు కింగ్ లేకపోతే రానా కింగ్ పోయి యుద్ధం చేస్తాడు, కానీ మనం ఎక్కడ చరిత్రలో కూడా రాజు వెళ్ళి యుద్ధం చేయడు. ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ సెక్రెటరీ పీపుల్ వెళ్తారు, తర్వాత ఇంకొకళ్ళు, తర్వాత మినిస్టర్లు, తర్వాత కింగ్స్. ఓకే, కింగ్ ఏ ముందే వెళ్ళాడు బాహుబలి లాగా. అయితే ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ చూడండి. ఫిమేల్ లైన్స్ 1 సెట్, నెక్స్ట్ ఇంకొక సెట్, నెక్స్ట్ మెయిల్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ స్ట్రాటజీ కొద్ది కింగ్స్ని పోల్చి ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకొకటి. మరి ఇప్పుడు కింగ్ ఆఫ్ ద లైన్ అంటే లైన్ కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే లైన్ కదా, ఒకటే ఉంటుంది ఆ మెయిన్ లైన్ మొత్తం మన ప్రపంచం మొత్తం మీద. అన్ని లైన్లు కింగేగా, అవునా కదా? బేసిక్గా ఏమవుతుందంటే ఒక ఫారెస్ట్ మొత్తం మీద ఒక రేడియస్ ఉంటుంది. ఈ రేడియస్లో ఇది మనకి కింగ్, ఇంకొక రేడియస్కి వచ్చేసరికి ఇంకొకరు కింగ్. మనం కూడా అంతే కదండి, పాలించింది విభజించే కదా. ఈ ఏరియాకి ఒక కింగ్, ఈ ఏరియాకి ఇంకొక కింగ్, ఈ ఏరియాకి ఇంకొక కింగ్, అవునా కదా? మరి ఇలానే అదే స్ట్రాటజీ. ఇంకొకటి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఎవరైనా కింగ్ అవ్వాలనుకుంటే ఆ రాజు మీద యుద్ధం చేసి దాని మీద వాడిని చంపేసి వీడు కింగ్ అవుతాడు. సేమ్ స్ట్రాటజీ వాడతారు వాళ్ళు కూడా, ఎవరు? లైన్స్. అందుకనే దాన్ని కింగ్ అన్నారు. అంతేగాని అదేదో భయంకరంగా గంభీరంగా ఉంటుందని కింగ్ అనలేదని, ఓకేనా? ఎందుకంటే అది ఎంచుకున్న స్టైల్ బట్టి అది కింగ్ లాగా ప్రవర్తిస్తుంది కాబట్టి దాన్ని కింగ్ అన్నారు. అంతేగాని అది గంభీరంగా ఉందని కింగ్ అనలేదు. అలానే చాలామంది
సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. సరే ఇంగ్లీష్ మాట్లాడడం రాకపోతే నేనేమనట్లా, సరే నేర్చుకుందామని నేర్చుకోవాలన్నారా, నేర్చుకోరు. కానీ జాబ్ కావాలి, పక్కింటోడికి జాబ్ వచ్చింది, మనకి జాబ్ రావాలి, అది ఐటీ జాబే కావాలి. ఆ అమ్మాయి ఐటీ జాబ్ అయితే 10 లక్షలు తీసుకొస్తా అంటుంది, ఆ అమ్మాయి ఐటీ కాకపోతే BMW కారు పెడతా అంటున్నారు. ఈ ఐటీ జాబ్ ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే ప్రతి ఒక్కడు వెర్రలు కాసేవాడు కూడా ఐటీ జాబ్ చేస్తే బాగుండు అంటున్నాడు. ఎందుకు? శని ఆదివారాలు హాలిడేస్. కానీ మండే టు ఫ్రైడే వాడి పరిస్థితి ఏందో మీకు తెలియదు. సాటర్డే సండేస్ హాలిడేస్ ఒకటే మీకు కానొస్తాయి. వాడి పరిస్థితి ఏంది, వాడి మెంటల్ టెన్షన్ ఏందని మీకు అర్థం కాదు. అయితే ఈ ఐటీ అంత అట్రాక్ట్ అవ్వడం వల్ల అరే బాబు నీకు ఏ స్టైల్ ఇంపార్టెంట్, నీ స్టైల్ ఏంటో ఎంచుకో, దాన్ని బట్టి నువ్వు కింగ్ అవుతావు. లైన్ లాగా నువ్వు నీ గంభీరంగా నేనే కింగ్ అని చెప్పొద్దు, ఆ స్టైల్ ఎంచుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు కింగ్ అవుతావు. నీకు ఎందులో ఏది బాగుంది, సరే ఐటీ కాదు, నీకు కొంత డాన్సింగ్లో బాగుంది, డాన్స్ చేసే, సో సింగ్ చేయి. నీకు ఏదో ఒక స్టైల్ ఉంటుంది, నీకంటూ ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ని ఎంచుకో, ఆ స్టైల్ నిన్ను కింగ్ చేస్తుంది. సో నా ఉద్దేశపరంగా ఫస్ట్ మంట ఫీల్ అవ్వాలండి. ఆ మంట ఫీల్ అయిన తర్వాత కూడా జాబ్ రాకపోతున్నా లేకపోతే మీకు పని జరగకపోతుంటే కొంత వెయిట్ చేయండి, కన్సిస్టెన్సీ ఉంచండి. ఓకే, అప్పటికి జాబ్ రాకపోతే అప్పటిని దేవుని తిట్టుకోవద్దండి. ఓకేనా, ఎవరిని తిట్టుకోవద్దు, మీ స్టైల్ని మార్చండి, సింపుల్గా మీరు కింగ్ అయి కూర్చుంటారు. ఇదే నా సలహా. మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.